నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. నిజమే కదా. ఈ బ్రతుకులో, ఈ జీవన యాత్రలో ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎందుకని నరుని ఆయువు అడవి గడ్డి వంటిది. ఎందుకని ఆ అడవి గడ్డి ఎంతకాలం ఉంటుందో తెలియదు. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఈ జీవనంలో మనం ఎంతకాలం జీవించి ఉంటామో తెలియదు. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, దేవుడు మనకు తన రూపాన్నిచ్చి, తన పోలికనిచ్చి ఆయన మనల్ని తన వలె చేసి ఉన్నారు. మనము ఆయన్ని కీర్తించే వారముగా ఉండాలి, ఆయన్ని ఘనపరిచే వారముగా ఉండాలి, ఆయన మహిమపరిచే వారముగా ఉండాలి. ఈ కీర్తనాకారుడు అంటున్నారు, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. చూసినారా? మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంతకాలం ఉన్నావు. ఇంతకాలం నీ జీవితం ఎలా గడిపావు? ఇంతకాలం నీ బ్రతుకు ఎలా ఉన్నది? నీ సమయము ఎలా ఉన్నది? నీ జీవితంలో ఇంతవరకు ఏం చేస్తావంటే ఏం చెప్పగలవు? ఇకనైనా ఈ జీవితమును, ఈ కాలమును దేవుని కనపరచడానికి, దేవుని మహిమపరచడానికి ఉపయోగించు. ఈ జీవితానికి అదే సార్థకము, ఈ జీవితానికి అదే మేలుకరమైనది, ఈ జీవితానికి అదే ఆశీర్వాదకరమైనది. అట్టి గొప్ప జీవితము దేవుడు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.